నేను మళ్ళీ చేస్తాను. ఎవరు ఫోను? పావకాలండి. ఈ మధ్యన పాములు తేళ్లు కూడా ఫోన్ చేస్తున్నాయా? అట్టగంటారేంటండి? పామంటే పాకే పాము కాదండి. పని పాట లేకుండా ఊకూకే ఫోన్ చేసి విసిగెత్తారు కదా, ఆ పామండి. అయ్యో, స్పామ్ కాలా? అదేనండి. దొరబాబేంటి వెంటనే ఫోన్ చేస్తున్నారు? నేను మాట్లాడలేను, నీలంబరి నుంచి తప్పించుకోలేను. ఇప్పుడు ఇలా ఆగు. నువ్వు ఫోన్ చూడొద్దు, తీయొద్దు. నేను తీస్తాను. హలో. అయ్యో, నీలంబరి చేతికి జ్యోతిగా దొరికిపోయాను. ఇప్పుడెలా? స్పామ్ కాల్. ఇందాక ఫోన్ రింగ్ అయింది, ఇప్పుడేంటి బిజీ వస్తుంది? నా కిచెన్ లో పనుంది. అక్క, ఈ మల్లేశ్వరి జ్యోతని మనం కూడా బలపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ వస్తే టెన్షన్ పడింది, చితికి మంట పెట్టేటప్పుడు ఏడ్చింది, పోలీసులు వచ్చినప్పుడు భయపడింది. ఈ లెక్కలన్నీ రేపు తీరతాయి రామ్జీ. రేపు 3వ రోజు, పిండి ప్రదానం. దీని నిజస్వరూపం బయటపడే రోజు. జ్యోతి పోలీసుల దగ్గర నుంచి ఎందుకు పారిపోయింది? పందెం గడువు పూర్తయ్యేలోపు నిజాన్ని నిరూపించడానికి పారిపోయిందా? లేదా తనకి బెయిల్ దొరకదేమో, ఇప్పట్లో బయటికి రాలేనేమో అన్న భయంతో పారిపోయిందా? తనకి నేను ఫోన్ చేసినా కూడా జ్యోతి ఎందుకు తీయట్లేదు? అమ్మ అన్నట్లు తల్లిదండ్రులు చనిపోయినా ఎందుకు రాలేదు? ఒకవేళ ఏదైనా ఆపదలో ఉందా? జ్యోతి బలంగా చెప్తున్నట్టు నీలాంబర ఆంటీనే తనకేదైనా హాని తలపెట్టుంటుందా? తప్పు చేసిన వాళ్ళు బయటపడరు, నిజం చెప్పరు. దీనికి కారణం నిజంగా నీలాంబర ఆంటీనో కాదో తెలీదు, కానీ నేనైతే ఒకసారి ఆవిడతో మాట్లాడతాను.
వీడు జ్యోతి గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. నేను ఎన్ని రకాలుగా దాని నుంచి దూరం చేద్దామని ట్రై చేసినా దాని ఆలోచనతోనే కాలం గడుపుతున్నాడు. నాన్న రాజీవ్, అదే నాన్న, మీ పెళ్లికి ఎక్కువ రోజులు లేదు కదా. పసుపు కొట్టి మిగతా పనులు మొదలు పెడితే గాని మిగతా పనులు చేసుకునేలా లేవు. అందుకే రేపు పసుపు దంచే కార్యక్రమం చేద్దామనుకుంటున్నాను. అమ్మా, రంగగారు రమణమ్మ గారు నాకు అత్తామావులమ్మా. వాళ్ళు చనిపోయి 2 రోజులే అయింది. ఒక పక్క జ్యోతి ఎక్కడికెళ్ళిందో అర్థం కావట్లేదు. ఇన్ని పెట్టుకొని ఇప్పుడు పసుపు దంచటాలు, ఈ పెళ్ళేర్పాట్లు ఏంటమ్మా? అసలు ఏ హడావిడి చెయ్యొద్దు. జ్యోతి 10వ రోజు పందెం గెలవకపోతే ఆ రోజు మాట్లాడుకుందాం. నమ్మకానికైనా ఒక హద్దుండాలి రాజీవ్. అది పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయింది. ఎలా నిజాన్ని నిరూపిస్తుంది, ఎలా పందెం గెలుస్తుంది? ఆ రోజేదో ఆవేశంలో అహం చంపుకోలేక నీతో ఛాలెంజ్ చేసి వెళ్ళింది గాని అబద్ధాన్ని నిజమని ఎలా ప్రూవ్ చేయగలదు? శాస్త్రాన్ని దాటి ఎలా గెలవగలదు? అన్నీ మనమే అనుకుంటే ఎలా అమ్మా? నిర్ణయాలన్నీ ఏకపక్షంగా మనమే తీసేసుకుంటున్నాం. గడువు పెట్టింది నేను. నీకు జ్యోతి అంటే పడదు, సరే, కనీసం నా మాటకైనా విలువిచ్చి ఇచ్చిన టైం దాకా ఆగాలి కదమ్మా. ఒరే, మీ బంధం ఎప్పుడో తెగిపోయిందిరా. మానసికంగా నువ్వు ఆ అమ్మాయితో విడిపోయావు. అది నీకు అర్థం కావడం లేదు. ఇంకెలా చెప్తే నువ్వు వింటావు రాజీవ్? అమ్మా, నేనొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. జ్యోతి నా జీవితంలోకొచ్చే ముందు దాకా కూడా నాకు సంబంధించిన ప్రతిదీ, నా మనసు తెలుసుకొని నాకిష్టమైన ప్రతిదీ నాకు దక్కేలా చేశావు. చిన్నప్పుడు సైకిల్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్తో గోవా టూర్ దగ్గర నుంచి కారుతో సహా ప్రతిదీ నాకు చేసి పెట్టి నన్ను హ్యాపీగా ఉంచావు. కానీ జ్యోతి దగ్గరకు వచ్చేసరికి తను నీకు నచ్చక ప్రతిదీ నా మనసుకి వ్యతిరేకంగా చేస్తున్నావు. నా అభిప్రాయాలు వినడం పూర్తిగా మానేశావు. నీకు అహం అడ్డొచ్చి నా మనసుకు తగ్గట్టు మసులుకోవడం ఆపేశావు. అమ్మా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు ప్రపంచంలో నీ తర్వాతే ఏదైనా. అంటే జ్యోతి అంటే కూడా నాకు ఇష్టం అమ్మా. అంత తేలిగ్గా తనని నేను దూరం పెట్టలేను. నేనిప్పుడే వెళ్ళి నీలాంబరి ఆంటీతో విషయం తేల్చుకొని వస్తాను. ఆ తర్వాత పసుపు కొట్టడమో వాళ్ళని కొట్టడమో తేల్చుకుందాం. వీణ్ణెలా దారిలోకి తీసుకుని రావాలి? ఆవేశంగా వెళుతున్నాడు. సమయానికి శ్రావ్య కూడా ఇంట్లో లేదు. నీలాంబరి గారి దగ్గర ఏం గొడవ పెడతాడో ఏంటో. ఆంటీ, ఆంటీ, ఆంటీ! హాయ్ శ్రావ్య, ఏంటి ఈ టైంలో? రారా కూర్చో. ఆ, ఏంటి శ్రావ్య విషయాలు? పెళ్లికి ముహూర్తం ఎక్కువ రోజులు లేదు. రేపటి నుంచే పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెడదామని అత్తయ్య చెప్పారాంటీ.